వెల్కమ్ టు సంధ్య వ్లాగ్ ఛానల్ అండి. ఇప్పుడు నేనైతే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బీరకాయలు కోసి పక్కకు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పెట్టి అంటించిన తర్వాత బాండి పెట్టి తగినంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత బీరకాయలు కూడా వేసుకొని దాంట్లో తగినంత పసుపు, అల్లం, ధనియాల పొడి, కారం, టమాటాలు వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసేసుకోవాలండి. ఎందుకంటే మనకి మంచిగా ఉడకాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత ఇట్లా వచ్చింది. ఉడికినాక కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి. బీరకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లయితే వచ్చేసింది బీరకాయ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రేపటి వీడియోతో మీ ముందుంటానండి. అందరికి బాయ్ అండి.